ఇప్పుడు గుర్తుకొచ్చిందా? కూర్చో. వెల్కమ్ టు #. నేను అంజలి దాస్. ఈరోజు టాస్క్ ఎలా వచ్చింది ఏంటనేది నేనేం చెప్పను, మీరే చూసి తెలుసుకోండి. చాలా ఎక్స్ట్రీమ్ వచ్చిందని మీరే కామెంట్ చేస్తారు. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. సింగల్ సింగారానివే బ్రో. పార్క్ అన్నప్పుడు 10 మంది కూర్చుంటారు, దానికి నీ పేరేంటి? 10 మంది కూర్చోవాలంటే అక్కడ సైడ్కి వెళ్ళి కూర్చో భయ్యా, మేము మాట్లాడుతున్నాం కదా. అవును మాట్లాడుకోరు, నేను వద్దనా? నేను వద్దనా? వద్దన్నారు కదా, అట్లా సైడ్ కన్నా వెళ్ళి కూర్చోండి, మేము మాట్లాడుకుంటున్నాం కదా. మాట్లాడుకోండి, నేను వద్దనా? నేను వద్దనా? వద్దన్నారు కదా భయ్యా, ఇది ఎంత గొడవలు గట్ట అనవసరం. వద్దు. ఏమొద్దు? మా మధ్యలోకి వచ్చి ఎందుకు కూర్చుంటున్నావు భయ్యా? మీ మధ్యలోకి ఎవడొచ్చిండు? మీ మధ్యలోకి ఎవడొచ్చిండు? మధ్యలో రాకుంటే అట్లా ముందుకెళ్ళి కూర్చో, మేము మాట్లాడుకుంటున్నాం కదా. సరే మాట్లాడు. సింగారానివే సింగారానివే. అరే ఏం భయ్యా అన్నట్లు మజాక్ చేస్తున్నావు? మజాగే నువ్వు నావేమన్నా బొమ్మడిదివా? మజాగే నువ్వు నావేమన్నా బొమ్మడిదివా? కాదు కదా బొమ్మడిది. మా పోరితో మీరు అట్లా చేయడం కామెంట్ మంచిగా లేదు భయ్యా. ఎందుకదా హైమత్ అవుతున్నావు? నువ్వు బయటకే వచ్చినావు కదా, ఏడికెంచో వచ్చి ఈడేస్తున్నావు అంటున్నావు. నీ పని నువ్వు చేస్తున్నావు కాదు భయ్యా, ఇది మేము మంచిగా మాట్లాడుకుంటున్నాం కదా, మీరు అక్కడ సైడ్ కానీ వెళ్ళండి. అరే కాకా తూ అచ్చా బాత్ కరో, మంచిగా మాట్లాడుకో. వద్దంటుంది ఎవరు? అన్న నేను మంచిగా మాట్లాడితేనే ఇలా ఉన్నాను, ఇంకా నేను సీరియస్ అయితే మంచిగా ఉండదు. అన్న నేను మంచిగా మాట్లాడితేనే ఇలా ఉన్నాను, ఇంకా నేను సీరియస్ అయితే మంచిగా ఉండదు. చూపేంట్రా బీబీ సర్కాన్స్తే ఇంకోలా ఉంటుంది, నాకు కూడా తెలుసు. అర్థమవుతుందా? అదే ఇంట్లో మీ అక్కన మీ చెల్లినట్లా అంటే నీ కోపం రాదు అబ్బాయ్యా? మీ అక్కన మీ చెల్లినట్లా అంటే నీ కోపం రాదు అబ్బాయ్యా? మనిషి చూడటానికి బొఫన్లా ఉన్నా షార్పే. అట్లనంటవా భయ్యా? అను భయ్యా అను. ఎవరికైనా కానీ అంతేగా భయ్యా? ఇవ్వనికైనా అంతే, ఇవ్వనికైనా అంతే. నువ్వు లైఫ్ తీసుకో, నువ్వు పెట్టుకో. అరే డబ్బులు ఎందుకు ఇస్తున్నావు బే? అరే డబ్బులు ఎందుకు ఇస్తున్నావు బే? డబ్బులతో పని ఉంటుంది కాబట్టి డబ్బులు ఇస్తాను. నాకు పని లేదు. నాకు పని ఉంది కదా. పని ఉంటే ఆడ వేరే వాళ్ళని పోయి చూసుకో భయ్యా. వద్దు అనవసరంగా నాకు మెంటల్ ఖరాబ్ చేయకు. వద్దు అనవసరంగా నాకు మెంటల్ ఖరాబ్ చేయకు. అరే మాట్లాడదాం కాదు, మనం మాట్లాడుతుంటే రోడ్ పక్కలో వచ్చి కూర్చొని కామెంట్ చేస్తున్నాడు. పక్కన కూర్చోలే, మధ్యలో కూర్చున్నా అంటున్నాం. పక్కన కూర్చోలే, పక్కల కాకుంటే అక్కడ ముందుకెళ్ళండి భయ్యా, మా దగ్గర ఏముంది? కూర్చుంటా, ఈయనే కూర్చుంటా, మాట్లాడుకోండి. నువ్వు కదా మంచిగా సెట్ చేస్తా, లైఫ్ సెట్ చేస్తా. నువ్వేం టెన్షన్ పడకు, ఏం టెన్షన్ పడకు. ఏం అవసరం లేదు భయ్యా. సరే తమ్ముడు, నీకు మస్తు ఫ్యూచర్ ఉంది, నువ్వు ఏం టెన్షన్ పడకు. నీ స్టోరీ మొత్తం నాకు తెలుసు. ఏం తెలుసు భయ్యా? నీ స్టోరీ మొత్తం తెలుసు కాక. మీకు ఏం తెలుసు అన్న? అసలు అర్థమైతలేదు. ఏడా చూసినామని ఏం తెలుసు? మళ్ళీ ఎందుకు మొత్తం తప్పుడాక ఈ పైసలు కూడా తీసుకో. ఇగో ఇవి కూడా తీసుకో. అదే ఇంట్లో మీ వాళ్ళంగేట అడిగితే ఎట్లుంటుంది భయ్యా? కొడతావా? ఏమి కొడతారు మళ్ళా కొడితే కొట్టించుకుంటారు మళ్ళా. అదే ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు మీ సిస్టర్స్ ఎవరో ఉంటారు, వచ్చి ఇట్లా కామెంట్ చేస్తే నీకు ఏమవుతుంది? నేను డిలీట్ చేస్తా. నాకు అర్థం కాలేదు సార్. నువ్వు కామెంట్ చేస్తే నేను డిలీట్ చేస్తా. సిన్సియర్ లవ్ చేసుకుంటున్నాం భయ్యా, మా మధ్యలో అనవసరంగా రా. దెబ్బతింది, లేకపోతే ఎందుకు మాట్లాడతా? ఏం టెన్షన్ పడకు. నాగా దిమాగ్ ఖరాబ్ అయినా అంటే మంచిగా ఉండదు భయ్యా. పెద్ద వార్నింగ్ ఇది. మంచిగా చెప్పినప్పుడు వినేసి. నేను ఇంత డిస్టెన్స్ ఎవరితో మాట్లాడా, ఎందుకంటే కరోనా టైంలో అస్సలు మాట్లాడా. విరిపి నీకు మేము కూడా మాట్లాడతలేము, కానీ నువ్వు ఇట్లా చేయడం వల్ల మాట్లాడాల్సి వస్తుంది. వద్దు భయ్యా. నువ్వు ఏదైనా చేసుకో బ్రో, చిల్ చేసుకుంటావా, బిల్ చేసుకుంటావా,
నీ ఇష్టం. భయ్యా మంచిగా చెప్పినప్పుడు ఎన్నో భయ్యా నాకు కానీ దిమాగ్ ఖరాబ్ అయిందని అంటే నేను మనిషిని కాదు చూడు. నువ్వు మామూలుగా మనిషి కావు, చూస్తేనే అవుపడుతుంది. నువ్వు మామూలుగా మనిషి కావు, చూస్తేనే అవుపడుతుంది. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. మా అమ్మాయి ముందర ఇజ్జత్ పోయేటట్టు చేస్తే మంచిగా ఉండదు. మీ అమ్మ అయ్యమ్మ కూడా వద్దు, ఆ అమ్మాయి ఇంటి వెళ్ళిపో. మజాక్ చేస్తున్నావేమి? కొడుతున్నాం బ్రో, కొడుతున్నావా? ఇలా అంటే కొట్టారా భయ్యా? ఎలా అంటే కొడుతావు, మరి ఎలా అంటే కొట్టావు చెప్పు. మేము మంచిగా మాట్లాడుకుంటుంటుంటే మధ్యలో వచ్చి మేము అలాంటి వాళ్ళం ఇలాంటి వాళ్ళం అంటున్నావు. నేను అనలేదు అలాంటి వాళ్ళం ఇలాంటి వాళ్ళం నేను అనలేదు. అరే వద్దు భయ్యా వద్దు, అనవసరంగా చిన్న గొడవలు పోయి పెద్ద చేసుకున్నా అంటే మంచిగా ఉండదు చెప్తున్నాను. ఈ గొడవ అనవసరంగా గొడవలు అవుతాయి. ఈ గొడవ చాలా పెద్దగా పెద్దగా అవుతుంది. పెద్దగా అయితే నాకే మంచిది. వ్యూవర్స్ పెరుగుతారు. అర్థమైందా? పెద్దగా అయితే నాకే మంచి వ్యూవర్స్ పెరుగుతారు. అయ్యా వద్దు భయ్యా, సైకోకి అనవసరంగా. సైకోకి బ్రాండ్ అంబాసిడర్. మోతవార్తరం హైదరాబాద్ నన్ను చూసి నేర్చుకోరు. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అర్థమవుతుందా? నువ్వు ఏమంటావు భయ్యా లాస్ట్కి? నీ రేట్ ఎంతనో చెప్పేసేసి వెళ్ళిపో. కానీ పెళ్లి చేసుకుంటా, పింగడిస్తా, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాత్రం బంద్ చేయి. భయ్యా వద్దు భయ్యా, మంచిగా చెప్పినప్పుడు ఎన్నో భయ్యా ఇట్లా అంటే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా. కొడతావా? నేను కొడతా బాబు, కొట్టించుకోవడానికి రెడీ ఉంటా. కానీ నేను ఎందుకు కొడితే భయ్యా వెళ్ళిపోవచ్చు కదా. నేను కొడితే ఇంకోలా ఉంటుంది, వాళ్ళు వీళ్ళు ఆడడం తప్ప నేను సపరేట్గా ఎప్పుడు వినలేదు తెలుసా. ఇలా కామెంట్ చేయడం మంచిది కాదు భయ్యా. ఒక మంచి మాటలతో చెప్తున్నా వెళ్ళిపో. నువ్వు ఫస్ట్ ఒక మాట చెప్తావు, సైలెంట్గా కూర్చో మేడం కూర్చో. అరే నువ్వు కూర్చోమంటే కామెంట్ తీసుకోబోతున్నావు బాబు. నువ్వు కూర్చో. బయట అందరం మీడికే వచ్చిన వాళ్ళమే, ఈ గడ్డ మీకే వచ్చిన వాళ్ళమే, ఈ గడ్డలో బయట వాళ్ళమే. అయితే ఏంది నువ్వు చెప్తే కూర్చోవడం ఏంటి? సరే నేను చెప్తా కూర్చోకపోతే నేను నిలబడుతుంది, నేను అలా కూర్చో. అయినా నువ్వు చెప్తే నేను కూర్చోవాలి. మరి ఇప్పటిదాకా నువ్వు అన్నావు కదా నేను కూర్చో, నేను కూర్చుతా. కూర్చో. ఎందుకు తీసుకెళ్తున్నావు ఆమె? అతాటి నా 220 లవర్ నేను తీసుకోతా భయ్యా. నీకేమైతుంది? మధ్యలో ఎందుకు వస్తున్నావు భయ్యా? అసలు అర్థమైతే లేదు. 228 మధ్యలో ఎందుకు వస్తున్నావు నువ్వు? చెయ్యడు. అథారిటీ 220 యాక్ట్ ప్రకారం చట్టరీత్యా ఒక అమ్మాయి పైన, అది ఒక ఇంటెలిజెంట్ పైన, అది ఒక సంపర్కటరీ పైన చేయడం చట్టరీత్యా నేరం. అది ఒక ఇంటెలిజెంట్ పైన, అది ఒక సంపర్కటరీ పైన చేయడం చట్టరీత్యా నేరం. ఏం న్యాయం నందాచేది? వద్దు భయ్యా వద్దు. చేయిస్తున్నందుకు అంటున్నా. మేము ఏడుకన్నా పోతాం భయ్యా, నీకెందుకు? మీరు ఏడికైనా పోయే హక్కు నీకుందేమో. ఆమెను తోలుకో హక్కు నాకు మాత్రమే ఉన్నది. అదేంటంటే అంత బీపీ వచ్చింది? భయ్యా వద్దు భయ్యా, అనవసరంగా ఆమె భయపడుతుంది. వద్దు. నాకు ఒంటేలు వస్తుంది. ఒంటెలు వస్తే పోసుకోవో భయ్యా. అంతేగాని మా మధ్యలో కామెంట్ భయపడమను, వస్తే పోసుకుంటా. నువ్వు గుర్కాంచి చూసినంత మాత్రం నాకు గుడ్లు ఏం బీకేయడం లేదు. ఓకే ఒక మాట, సరే ఒక మాట. ఒక మంచి లైఫ్. ఈ అమ్మాయి ఎవరు చాలామంది ఉన్నారు. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసు, నీ స్క్రాప్ దుకాణం తెలుసు, నీ ట్రాకింగ్ తెలుసు, నువ్వు ట్రాక్ చేసే విధానం కూడా నాకు తెలుసు. ఇంతమందుకు నీలిమ అమ్మాయిని చేసావు, ఇవన్నీ ఉన్నాయి నాకు తెలుసురా తమ్ముడు. ఇవన్నీ నేను అమ్మాయి కూడా చెప్పిన ఒక బాగుండదు. ఇలా 5 లక్షలు నీకు ఇంకా సరిపోకపోతే నన్ను అడుగు, నేను ఇస్తాను. అన్నా అప్పుడే తీసుకోను. అరే వద్దు భయ్యా, అనవసరంగా. నాకు అర్థమైంది. ఆమె చూస్తలేదు. తీసుకో టెన్షన్ పడకు, ఏం కాదు. నీకు మంచి లైఫ్ ఉంటుంది. ఓకే నువ్వు వెళ్ళి ఏం కాదు. నీకు మంచి లైఫ్ ఉంటుంది. ఓకే నువ్వు వెళ్ళి. పైసాయే పరమాత్మ. నువ్వేం టెన్షన్ పడకు. నాకు చిన్న ఫోన్ వచ్చింది, నువ్వు ఇంటికి వెళ్ళిపో. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. కమల్ హాసన్ వద్దు సైలెంట్ అని. ఇంతకేం చేస్తావు భయ్యా అమ్మాయిని? నేను ఏదైనా చేసుకున్నాను. ఏమైనా చేసుకుంటా అంటే ఏం చేస్తావు? దుబాయ్ షేర్లకు మాకు రెగ్యులర్ ఉంటాయి బ్రో. నువ్వు ఎందుకు టెన్షన్ అవుతావు? నీ అమౌంట్ నీ ముట్టిందా? సై ప్లీజ్ వద్దు సై, ఎల్లకు సై. నువ్వేం టెన్షన్ పడ కాక అన్నాడు. అది కాదు భయ్యా, అసలు చెప్తున్నా వద్దు, ఒక నిమిషం. అమ్మాయిని ఏం చేస్తావు భయ్యా అసలు? అమ్మాయి ఏం తీసుకోతాం. దుబాయ్ షేక్ మనకు రెగ్యులర్ కస్టమర్ అవుతున్నారు. నాకు బాగా
నువ్వు ఇంకో ట్రాక్ చేస్తూ చెప్పు, నీ పని నేను చేస్తాను ఓకేనా, నీ పని నేను చేస్తాను ఓకేనా, నీ పని నేను చేస్తాను ఓకేనా. తమ్ముడు నీకేం ప్రాబ్లం ఉండదు, ఆమె కనిపించదు పో, ఇంకేం నీకు టెన్షన్ ఉండగా నీ అయిపోయా, నువ్వు టెన్షన్ పడద్దు. రైట్ లైట్ తీసుకోవాలి. సాయి వాడు నమ్మి వెళ్ళిపోయాడు, ఇంకా నువ్వేం చేస్తావు అంటాను. అండ్ ట్రాక్ మొత్తం అరే ఎదుకట్లేదు ఎదురు, వాడు రాడు, ఇది ఫిక్స్. ప్లీజ్ అన్న, నాకు నాన్న లేడు. ప్లీజ్ అన్న, నేను లేకపోతే మా అమ్మ చచ్చిపోతారు. ప్లీజ్ అన్న, నేను లేకపోతే మా అమ్మ చచ్చిపోతారు. ప్లీజ్ అన్న. ఇప్పుడు చచ్చిపోతా మీ అమ్మ, ఇప్పుడు గుర్తుకొచ్చిందా? కూర్చో నేను మీ అమ్మ చచ్చిపోతుంది అని చెప్పేసి నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? వాళ్ళతో తిరిగినప్పుడు నేను సమజ్లేదా? ప్లీజ్ నన్ను పోని, మా అమ్మ చచ్చిపోతాను. నువ్వు లేకపోతే మీ అమ్మ చచ్చిపోతే బాగా, వాళ్ళతో పోయినవి చచ్చిపోతుంది నీ అమ్మ, అర్థమవుతుందా? వాడు పెద్ద సైకాలో కొడుకు. ఇంతకుముందు ఇద్దరు డ్రాప్ చేసి వాడు స్క్రాప్ దుకాణంలో కొడుకోడు. ఇంతకుముందు ఇద్దరు డ్రాప్ చేసి వాడు స్క్రాప్ దుకాణంలో కొడుకోడు. వాళ్ళని చూసి నువ్వు చేస్తున్నావు. చెంప మీకు కొడతా పోయి కూర్చోరా, ఏడవకు. నువ్వు ఫస్ట్ నువ్వు చేసే పనికి నువ్వు ఏడుస్తావు, ఇంకా సిగ్గులేదా నీకు? వాని డీటెయిల్స్ తెలుసు, నీ డీటెయిల్స్ తెలుసు, నాకు అన్నీ తెలుసు. నాకు అర్థమవుతుందా? ధమాకుందా ఎంతనా? వాడు 5 లక్షలు ఇస్తే ఆఫ్టర్ 5 లక్షలు మంచి వాడు. నీ కళ్ళంతో సే 10 లక్షలు, నీ కళ్ళంతో సే 10 లక్షలు పాలుతుందానే కను. యాక్చువల్లీ నేను లేడీస్ని తిట్టా, కానీ ఇట్లా గలీజ్ పనులు చేస్తే. మీ నాన్న లేడు, మీ అమ్మ ఒకతే ఉంది, ఆమె కష్టంతో చదివిపిస్తుంది. ఇంకేమైనా దిమాకుందా? ఉమెన్ ట్రాకింగ్ కింద రోజుకి ఇట్లా నీలాంటి వాళ్ళ అమాయకులు ఎంతోమంది నష్టమైపోతున్నారు సార్. చూడమ్మా, నేను ఒక అన్నలాగా చెప్తున్నాను. నాకు నీ వల్ల నాకు వచ్చేది, మీ అమ్మ నాకు కాల్ చేసి పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసింది మేడం. ఏమంటే మన భర్త లేడు, మా బిడ్డ ఒకతే ఉంది, ఆమె నీ మీదనే ఆమె ఆశలన్నీ. నీలాంటి అమాయకురాలు మొత్తం ఏమవుతుందంటే ఈసారి బకరగాలు నమ్ముతారు, నమ్మి ఏం చేస్తారంటే పైసలు ట్రాక్ చేసుకొని వాళ్ళు జంప్ అయిపోతారు. అర్థమవుతుందమ్మా? ఇక్కడ నుంచి అయినా ఈ సిన్సియర్ నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు, ఇట్లా నవరాల మీద పెట్టకు ప్లీజ్. ఏడవకు, నీకు మంచి లైఫ్ ఉంది, ఏం టెన్షన్ పడదు సరే. ఏం అమ్మ నీ పేరేం పేరన్నా? ఓకే ఓకే, నేను కార్లో డ్రాప్ చేసేస్తాను, మీ ఇంటి దగ్గరికి వెళ్ళి డ్రాప్ చేసేస్తాను. మీ అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఓకేనా. మీ అమ్మని మళ్ళీ నువ్వు ఇట్లాంటి ఏం చేయకు, మీ అమ్మ చెప్పినట్టు బుద్ధిగా నువ్వు. ఎందుకంటే మీ అమ్మకి వేరే వాళ్ళు లేరు, నీకు ప్రపంచమంతా లోకం, కానీ మీ అమ్మకి మాత్రం నువ్వే ప్రపంచం. నీకు ప్రపంచమంతా లోకం, కానీ మీ అమ్మకి మాత్రం నువ్వే ప్రపంచం. సో ట్రై టు అండర్స్టాండ్. నేను డ్రాప్ చేస్తాను. చూసారు కదా వ్యూవర్స్, ఇవాళ తను అయిపోతుండే. ఇలాంటి వాళ్ళు ఉమెన్స్ ర్యాకింగ్ చాలా అవుతుంది. అంటే లేడీస్ని తీసుకెళ్ళి దుబాయ్ షేక్లకు ఇంకా బయట అమ్మడం కానీ, లేదంటే ఇలాంటి ఇట్లా వేషగృహాలకు అమ్మడం కానీ చాలా జరుగుతుంది. సరే, ఇంకా అదంతా సబ్జెక్ట్ అనవసరం. మీరు మాత్రం మీ పేరెంట్స్ చెప్పినట్టు వినండి ప్లీజ్. వాళ్ళు చెప్తే తిట్టినంత మాత్రాన వాళ్ళు ఏదో అనుకోవద్దు, వాళ్ళు మన కోసమే తిడతారు, మన ఎదగడానికే వాళ్ళు మెట్లు అవుతున్నారు. సో వాళ్ళని మీరు అనవసరంగా మెట్లు అని చెప్పి తొక్కకండి. వాళ్ళు మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటారు, మీరు వాళ్ళు గుండెలో పెట్టుకోకుండా సరే, కానీ ఇంకోళ్ళు కట్టిన గుడి దాకా మాత్రం వాళ్ళు ఇడిచిపెట్టే పరిస్థితి ఏకండి. మేము తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి ప్లీజ్. అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, కింద గంట ఉంటుంది పట్టుమని కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. వ్యూవర్స్, మనం తీయబోయే క్రౌడ్ ఫండ్ మూవీకి ఇప్పటి వరకు సాయం చేసిన వారందరూ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. అదేవిధంగా ఇంకా చేయాలనుకునేవారు, చేయకుండా ఉన్నవారు, చేయాలనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ పంపించవచ్చు. వ్యూవర్స్, మీకు నచ్చినంత 10 రూపీస్ కానీ, 20 రూపీస్ కానీ, 50 రూపీస్ కానీ, 1000 రూపీస్ కానీ, 10,000 కానీ, మీకు ఎంత నచ్చితే అంత సాయం చేయండి. మనం తీయబోయే క్రౌడ్ ఫండ్ మూవీ సక్సెస్ చేయండి ప్లీజ్. వ్యూవర్స్, ఎంతో కొంత సాయం చేయండి. మీరు చేసే ప్రతి సహాయం నా జీవితాంతం గుర్తుపెట్టుకున్నాను వ్యూవర్స్. ప్లీజ్, థ్యాంక్ యూ.